ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆయన ప్రశ్నిస్తోంది. విచారణ మొత్తం వీడియో రికార్డ్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? మీరు రాజీనామా చేసిన రోజే హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారు? ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు చెప్పాడు. మా దగ్గర స్టేట్మెంట్ ఉంది, మీరేమంటారని ప్రశ్నించినట్లుగా సమాచారం. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీం ని ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు? గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందా? 4000కు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ నెంబర్స్ ఎవరిచ్చారు అని ప్రశ్నించినట్లుగా టాక్. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారు? ఇందులో కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆయన ప్రశ్నిస్తోంది. విచారణ మొత్తం వీడియో రికార్డ్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? మీరు రాజీనామా చేసిన రోజు హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారు? ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు చెప్పాడు. మా దగ్గర స్టేట్మెంట్ కూడా ఉంది, మీరేమంటారు అని ప్రశ్నించినట్లుగా సమాచారం. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీం ని ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు? గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందా? 4000కు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ నెంబర్స్ ఎవరిచ్చారు అని ప్రశ్నించినట్లుగా టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ప్రభాకర్ రావు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది, కానీ ఇంకా ఇప్పటి వరకు అతను ఏ విధంగా సహకరిస్తున్నారన్న దానికి సంబంధించి మాత్రం అధికారులు ఇంకా ఎలాంటి సమాధానాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం చాలా వరకు సిద్ధ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు అతను సరైన సమాధానాలు చెప్పట్లేదనేదే మనకు తెలుస్తుంది. కొన్ని మాత్రం గుర్తున్నాయి చెప్తున్నారు. మిగతా ఏదైతే ఇబ్బందికరమైన క్వశ్చన్స్ ఉంటాయో అవి మాత్రం వాటికి సంబంధించి మాత్రం మనకు గుర్తులేదు అన్న విషయాన్ని ఎక్కువగా దర్యాప్తు అధికారులకి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఈ హార్డ్ డిస్క్ ల అంశం ఏదైతే ఉందో స్వతం చేసిన దానికి సంబంధించి దానిపైన మాత్రం అతను పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే అతను అధికారులకు ఒకటే చెప్తున్నాడు ముందుగా మాత్రం. గతంలో కూడా కోర్టులో అతని తరపు అడ్వకేట్ వాదనలు వినిపించినప్పుడు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు కూడా దర్యాప్తు అధికారులకు ప్రభాకర్ రావు ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే 2024 మార్చిలో ఎప్పుడైతే మార్చి 4వ తేదీన అతను రాజీనామా చేశారో అదే రోజు వీటిని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. ఆ దాదాపు ఇతను 4 గంటలకు తన కార్యాలయం నుండి బయటికి వెళ్తే అదే రోజు రాత్రి 7:30కు పూర్తి బ్రిడ్జ్ కింద వీటిని తగలబెట్టడం జరిగింది. దానిపైనే ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం తాను 4 గంటలకు రిజైన్ చేసి వెళ్ళిపోయినప్పుడు నేను జారీ చేసిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా వాళ్ళు పాటిస్తారు అని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అంటే దర్యాప్తు అధికారులు ఆర్టిస్టులు ప్రణీత్ రావుకు సంబంధించిన తో పాటు మరొక 2 కలిసి వీటిని తగలబెట్టారని చెప్పడం జరిగింది. కాబట్టి వీటిపైన ప్రస్తుతం అడిగినప్పుడు మాత్రం ఆ అంశాన్ని ప్రస్తుతం చెప్తూ ఉన్నాడు ప్రభాకర్ రావు. తాను 4 గంటలకే కార్యాలయం నుండి వెళ్ళిపోయాను, అప్పటికి తాను రిజైన్ చేశాను, కాబట్టి ఎందుకు చెప్తాను అనేది కూడా ఒకవైపు చెప్తున్నాడు. అంటే ఈ కేసులో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తన వైపు ఏది రాకుండా ఉండేలాగా ప్రభాకర్ రావు ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మార్చి 4వ తేదీ అతను రిజైన్ చేసి వెళ్లిపోయిన తర్వాతనే 7:30కు వీటిని తగలబెట్టినట్టుగా ప్రణీత్ రావు తాను ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. అది కూడా తాను ప్రభాకర్ రావు చెప్తేనే తాము మొత్తం కూడా ఎవిడెన్స్ ని మాయం చేసే ప్రయత్నం చేశామనేది కూడా అతను చెప్పడం జరిగింది. దాదాపు 50 హార్డ్ డిస్క్లని ధ్వంసం చేసినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ మొత్తానికి సంబంధించి ప్రభాకర్ రావు పైన ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న సమయంలో సిట్ అధికారులకు అతను చెప్పడం జరిగింది. కాబట్టి వీటిపైన ప్రధానంగా అతన్ని అడుగుతూ ఉన్నారు. ఎందుకు హార్డ్ డిస్క్లని ప్రధానంగా మాయం చేయాల్సి వచ్చింది, వాటిని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నారు సిట్కి సంబంధించిన అధికారులు. అలాగే 4200 మందికి పైగా కూడా ఈ ఫోన్ కి సంబంధించిన నెంబర్స్ అసలు ఎవరు చెప్తే మీరు ట్యాప్ చేశారన్న
దానికి సంబంధించి కూడా అధికారులు ప్రభాకర్ రావుని అడగడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రత్యేక లిస్టుని వీళ్ళు సిద్ధం చేశారు. దాదాపు 4,200 మంది లిస్టుని వీళ్ళు తయారు చేసి ట్యాగ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీటిని ట్యాగ్ చేశారు అన్న దానికి సంబంధించి ఒకవైపు అడుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ దర్యాప్తులో మాత్రం ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అనేది మనకు తెలుస్తుంది. అతను ఎక్కడ కూడా దర్యాప్తు అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు అయితే చెప్పడం లేదు. కొన్నిటికి తనకు గుర్తు లేదన్న విషయాన్ని అతను చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపు 2.5 గంటలు దాటిపోయింది ప్రభాకర్ రావుని విచారించిన పరిస్థితి. సిటీకి సంబంధించిన అధికారితో పాటుగా డీసీపీ విజయ్ కుమార్ వీళ్ళ నేతృత్వంలో ఉన్న టీం ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత అంటే మరొక 15 నిమిషాల తర్వాత అతనికి లంచ్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 45 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 3:15 నిమిషాలకు మరొకసారి విచారణ ప్రారంభమయ్యే అవకాశం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.